ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ వచ్చేసి 'అరేబియా కడలి'. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో, వెబ్ సిరీస్‌ని సింపుల్‌గా చెప్పుకొస్తే ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్‌గా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్‌లో సత్యదేవ్ గారి యాక్టింగు ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చన్నమాట. ఈ మూవీకి అవే మెయిన్ ప్లస్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఇక సింపుల్‌గా చెప్పొస్తే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది తండేల్ మూవీ స్టోరీ అని. సో, తండేల్ మూవీ స్టోరీ అయినప్పటికీ, తండేల్ మూవీ ఇష్టపడ్డ వారికి అండ్ అలాగే తండేల్ మూవీ నచ్చిన వారికి ఈ 'అరేబియా కడలి' వెబ్ సిరీస్ అనేది ఇంకా బాగా నచ్చిద్దనే చెప్పుకోవచ్చనమాట. తండేల్ మూవీకి అండ్ అలాగే 'అరేబియా' మూవీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, తండేల్ మూవీలో లవ్ ట్రాక్ అనేది చాలా బలంగా చూపిచ్చారు. అండ్ అలాగే మత్స్యకారుల వాళ్ళ మీద వచ్చే ఎమోషన్స్ అనేవి అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే అదే 'అరేబియా కడలి'కి వచ్చేపాటికి లవ్ ట్రాక్ అనేది సోగా ఉంది. అండ్ అలాగే మత్స్యకారులు వాళ్ళ లైఫ్‌ని చాలా రియాలిటీగా, చాలా ఎమోషనల్‌గా, చాలా బాగా ఎంగేజ్ అయ్యేలాగా చూపిచ్చారని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీలో హీరోయిన్ అయిన ఆనంది అలియాస్ గంగా క్యారెక్టర్ అనమాట. సో, ఆ గంగా క్యారెక్టర్‌ని ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా చూపించుంటే బెటర్ నాకైతే అనిపిస్తుందని చెప్పుకోవచ్చనమాట. ఈ మూవీలో కోర్ట్ మూవీ ఫేమ్ అయిన హర్ష రోషన్ ఆ క్యారెక్టర్‌కి ఒక మంచి ట్రాక్ ఉన్నప్పటికీ బట్ క్లైమాక్స్‌కి వచ్చేపాటికి ఫినిషింగ్ అనేది ప్రాపర్‌గా లేదని చెప్పుకోవచ్చనమాట. ఫినిషింగ్ కూడా ఎమోషనల్‌గా క్లోజ్ ఇచ్చుంటే బెటర్ నాకైతే అనిపిస్తుందని చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే, కొందరు మత్స్యకారులు గుజరాత్‌కి వలస వెళ్తారనమాట. వాళ్ళు అక్కడ వేటకు వెళ్ళినప్పుడు పాకిస్తాన్ వాళ్ళ చేతిలో చిక్కుకుపోతారు. మన మత్స్యకారులు పాకిస్తాన్ జైల్‌లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? మన మత్స్యకారులు పాకిస్తాన్ వాళ్ళకి దొరికారు అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళు ఇండియాకి ఎలా తిరిగొచ్చారు అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ ఉండిద్దని చెప్పుకోవచ్చనమాట. ఈ ఓవరాల్ వెబ్ సిరీస్‌లో అంటే ఒక పెద్ద పెద్ద క్యారెక్టర్‌లు ఉన్నప్పటికీ ఒక క్యారెక్టర్ నాకు చాలా చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చనమాట. ఆ క్యారెక్టర్ ఎవరు అంటే ఈ వెబ్ సిరీస్‌లో సంగం పెద్ద అని ఒక క్యారెక్టర్ అయితే ఉండిద్దనమాట. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఎదుటివాడి అవసరాన్ని క్యాష్ చేసుకొని బతికే క్యారెక్టర్ అనమాట. అలాంటి క్యారెక్టర్‌లు ప్రతి చోట ఉన్నారని చెప్పుకోవచ్చనమాట. బట్ ఆ క్యారెక్టర్‌ని ఈ స్టోరీలో వాడడం ఈ వెబ్ సిరీస్‌కి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్‌గా లవ్ ట్రాక్ అనేది ఇంకొంచెం బలంగా ఉంటే బెటర్ అని నాకైతే అనిపిస్తుందని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఓవరాల్‌గా వెబ్ సిరీస్ రన్ టైమ్ వచ్చేసి 4 అవర్స్ పైన ఉందని చెప్పుకోవచ్చనమాట. అయినప్పటికీ ఫస్ట్ 4 వెబ్ సిరీస్ అనేది నాకు చాలా చాలా ఎంగేజింగ్‌గా ఉందని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటేనంటే ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ మనకి తెలుసు కాబట్టి స్క్రీన్ ప్లేతో చాలా చాలా ఎంగేజింగ్‌గా ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్ళిపోయారని చెప్పుకోవచ్చనమాట. ఇక దాని తర్వాత లాస్ట్ 4 ఎపిసోడ్స్ నాకైతే సోని చెప్పుకోవచ్చనమాట. ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్ ఏంటంటే అసలు మత్స్యకారులు వాళ్ళు వలస ఎందుకు వెళ్ళాల్సొచ్చింది అండ్ అలాగే వాళ్ళలో వాళ్ళకి ఉండే చిన్న చిన్న గొడవలు అండ్ అలాగే ఆ గొడవల వల్ల వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, అసలు మత్స్యకారులు ఆ సముద్రంలోకి ఎలా వెళ్తారు, వెళ్ళిన తర్వాత చేపలు ఎలా పడతారు, పట్టిన చేపల్ని ఎలా స్టోర్ చేస్తారు అండ్ అలాగే ఈ చేపలు పట్టిన తర్వాత కూడా వాళ్ళు దొంగతనంగా ఆ చేపల్ని ఎలా అమ్ముకుంటారు అనే పాయింట్లు కూడా ఇన్ డీటెయిల్‌గా చూపించుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చనమాట. ఈ వెబ్ సిరీస్‌లో వాళ్ళు సముద్రంలో ఉన్నప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చనమాట. మెయిన్‌గా వీళ్ళు పాకిస్తాన్ జైల్‌లో ఉన్న సీన్స్ కూడా చాలా చాలా ఎంగేజింగ్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చనమాట. ఓవరాల్‌గా వెబ్ సిరీస్ అనేది ఎమోషనల్‌గా చాలా బాగా ఎంగేజ్ చేసినప్పటికీ, ఓవరాల్‌గా ఇదే స్టోరీ మీద తండేల్ మూవీ రావడంతో కొన్ని కొన్ని సీన్స్ అనేవి మనకి రొటీన్‌గా ఉండడంతో మూవీ అనేది అక్కడ మనకి బోర్ ఫీలింగ్ కలిగిద్దని చెప్పుకోవచ్చనమాట. అయినప్పటికీ ఓవరాల్ మూవీ అనేది మనకి ఎంగేజింగ్‌గానే తీసుకెళ్ళిపోయారని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇంకొంచెం బలంగా ఉంటే బాగుండేదన్నమాట. ఆ ఎమోషన్ తగ్గ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం బలంగా ఉంటే బెటర్‌గా ఉండేదని నాకైతే అనిపించిందన్నమాట. బట్ ఈ వెబ్ సిరీస్ యొక్క సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూసే ఈ వెబ్ సిరీస్‌కి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్యదేవ్ గారు బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చనమాట. దాని తర్వాత ఆనంది గారి యాక్టింగ్ బాగున్నప్పటికీ తన క్యారెక్టర్‌కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్‌గా ఉండేది. అండ్ అలాగే హర్ష రోషన్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం స్కోపు అండ్ అలాగే ఆ క్యారెక్టర్‌కి ఇచ్చిన ఫినిషింగ్ అనేది ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేదన్నమాట. మిగతా యాక్టర్స్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చనమాట. ఓవరాల్‌గా ఇదండి 'అరేబియన్ కడలి' వెబ్ సిరీస్ యొక్క రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.